రాలే. అయినప్పుడు కూడా ప్రభుత్వం ఆదుకుంది వెళ్ళి ఈ రైతులందరినీ కూడా. ఎందుకంటే వర్షాభావం పడడం వల్ల, అధిక వర్షపాతం వల్ల దిగుబడి తగ్గొచ్చు, లేదా కొంతమేర వాళ్ళకైనా పంట ఇబ్బంది జరగవచ్చు పర్సంటేజ్. కానీ ఆనాడు ఉదారంగా రైతులను ఆదుకోవాలి మనం గొప్ప మనసుతో పనిచేసిన ప్రభుత్వం కాబట్టే మీకు ఇంత డీటెయిల్గా చెప్తా ఉన్నాను. ఇవాళ ఈ ప్రభుత్వం ఇన్సూరెన్స్ లేదు. మీరు చెప్తున్న రైతు అన్నదాత సుఖీబాబు 20,000, 20,000, 40,000కి 5,000 రూపాయలు ఇచ్చారు. ఇవాళ తిరిగి చూస్తా ఉంటే ఇంత పెద్ద సైక్లోన్ వచ్చి ఓ పక్క గడ్డల పారి, ఓ పక్క ఇంకా రహదారులు లేక, ఇప్పటికీ ఇంకా స్కూళ్ళు తెరవక మీరు వచ్చి ఏం చెప్తున్నారు? నష్టం అసలు ఏమీ లేదు అనే భావన క్రియేట్ చేస్తున్నారు. అప్పుడే నేను అందుకే చెప్తా ఉన్నాం, క్షేత్రస్థాయికి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలుగా, నాయకులుగా మేమందరం కూడా ఈ ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకొస్తాం. మీ ద్వారా కోరుతా ఉన్నాను, గ్రామ స్థాయిలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా రైతాంగానికి అండగా నిలబడుతూ ప్రతి అధికారి దృష్టికి తీసుకురండి. ఒకవేళ మీకు ఎవరైనా అధికారులు స్పందించకపోతే నేరుగా మీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దృష్టికి తీసుకురండి, లేదా అక్కడ మండల స్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురండి, లేని పక్షంలో జిల్లా స్థాయిలో మా దృష్టికి కూడా తీసుకురండి. తప్పకుండా దాన్ని సర్వే